హల్లెలూయా అండి. మీ అందరి ప్రభు అయిన యేసు నామములో వందనాలండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం మర్చిపోవద్దు. మరి సామెతలు 5వ అధ్యాయం అండి. మరలా నేను షార్ట్కట్కి చెప్తున్నాను, కానీ మీరు తప్పకుండా చదువుకోండి. మీరు చదువుకుంటారని నేను నమ్ముచున్నానండి. మరి దావీదు దావీదుని దేవుడు మరి చెప్తున్నాడు, నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకింపము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు. జారస్త్రీ పెదవుల నుండి తేనె కలిగిన మాటలు మాట్లాడుద్ది, కానీ జారస్త్రీ వైపు చూడబాకండి. మరి ఆమె మాట రెండంచులు గల కత్తి అంత పదును గలదంట, ఏదైనా చేయగలదు. జారస్త్రీ వ్యభిచారి అయిన స్త్రీ జోలికి మీరు పోవద్దు, ఆ ఛాయకు ఆ మార్గంలోకి పోవద్దు అంటున్నారండి దేవుడు. ఆ నీడే పడొద్దు అంటున్నాడండి మన ప్రభు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందటమేలా, నీ సొమ్ము జారస్త్రీకి పెట్టడమేలా. నీ బిడ్డలు కదా తిని తృప్తి పడాల్సింది, నీ కష్టార్జితం నీ ఇల్లు చేరాలి కదా. మరి నీ ఇల్లు చేరకుండా నీ మాంసము క్షీణించును, నీ శరీరము క్షీణించును. అయ్యో, నేనెట్లు ఉపదేశము ప్రభుది తోసివేసి తిని అని నీవు తర్వాత బాధపడితే లాభం ఏమీ లేదు కదా. మరి నా బోధల మాట విను, నా ఉపదేశానికి చెవియొగ్గు అంటున్నారండి ప్రభు. నీ సొంత కుండలోని నీళ్లు మరి పానం చెయ్యి, నీ భార్యనితో నీవు సుఖించు, నీ భార్యను నువ్వు అనుభవించు, అంతేగాని నీ సొంత జలం ఊపికి పోనేలా, బయటికి పోనేలా. మరి అర్థం చేసుకోండి ఈ మాటని. మరి ఊటలు బయటకు చెదిరిపోవునా అంటున్నారు ప్రభు. నీటి కాలువగా పారదగునా, నువ్వు బయటకు వెళ్ళవచ్చునా, జారస్త్రీ దగ్గరికి వెళ్ళవచ్చునా, నువ్వు వెళ్ళకూడదు. కాబట్టి నీ భార్య అతి ప్రియమైన లేడి, నీకు అందమైన దుప్పి ఆమెను చూసి సుఖించుము. జారస్త్రీ అందరూ నీవేళ బద్దునివై ఉంటావు, దాని మాట నువ్వు ఎలా వింటావు? కాబట్టి మరి నరుని మార్గంలో యెహోవా ఎరుగును, నువ్వు ఎటుపోయినా ఎటు చేసినా దేవుడు చూస్తున్నాడు. మరి కాబట్టి మరి జారస్త్రీ ఇంటికి నువ్వు వెళ్ళవద్దు. నా కుమారుడా, నా మాటలు ఆలకించమంటున్నాడు ప్రభు. కాబట్టి దేవుడికి ఇష్టం లేని కొన్ని ఉన్నాయండి. అవేవనగా అహంకార దృష్టి దేవుడికి ఇష్టం లేదు, కళ్ళలాడి నాలుగు దేవుడికి ఇష్టం లేదు, నిరపరాధు చంపు చేతులు ఇష్టం లేదు దేవుడికి, కీడు చేయటానికి త్వరపడే పాదాలు దేవుడికి ఇష్టం లేదండి, అబద్ధ సాక్ష్యంలో దేవుడికి ఇష్టం లేదు, అన్నదమ్ములలో జగడం పుట్టించేవారు దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, నా మాట వినండి. ఎల్లప్పుడూ నీ హృదయమునందు నా మాటలు ధరించుకో, నా వాక్యమును గుర్తుకు తీసుకొచ్చుకో. మరి నీ నొసటికి బాస్కము వల్ల కట్టుకో, నీ దండ చేతికి కట్టుకో, అని నీ ఇంటిలో రాసుకో నా వాక్యాన్ని. నువ్వు ఎటుపోయినా ఎటొచ్చినా ఆ వాక్యం చదువుకోమని ప్రభు మరి ఇంత దీనంగా మనకు చెప్తున్నారండి. అవి మెడ చుట్టూ కట్టుకోమన్నారు కదండి. మరి ఆయన ఆజ్ఞ మనకు దీపంగా ఉండాలి, ఆయన గద్దింపు మనకి జీవ మార్గములు. కాబట్టి పరస్త్రీ జోలికి వెళ్ళవద్దు. కాబట్టి ప్రియమైనట్టు వారల